రాజమహేంద్రవరం సీతంపేట రామాలయం ఎదురుగా బృహన్నలపేటలో అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలికల ఆరోగ్య భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన హ్యూమన్ పప్పీలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో గొప్ప దూరదృష్టి కలిగిన నిర్ణయం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి ప్రేరణ పొంది ఈ రోజు రాజమహేంద్రవరం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో నిర్వహించిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర సెక్రటరీ బొమ్మల దత్తు పాల్గొని కొంతమంది బాలికలకు టీకాలిచ్చారు. రాజమహేంద్రవరం సీతంపేట రామాలయం ఎదురుగా బృహన్నలపేటలో అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేశారు. భవిష్యత్తులో మహిళలను సర్వైకల్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. బాలికల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు దేశానికి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందిస్తాయి అని సోము వీర్రాజ్ అన్నారు. నందివడ సత్యనారాయణ, వీర వీరాంజనేయులు, కూటమి నాయకులు నందివడ దినేష్, బుడ్డిగ గోపాలకృష్ణమూర్తి, మరిదుర్గ శ్రీనివాస్, యాళ్లమూర్తి, మద్దుకూరు బుజ్జి, ఏడిద వెంకటేష్, కాలేపు సత్యసాయిరాం, బండి ప్రసాద్, కృష్ణమాచారి, సత్య, చిన్నారావు, భువన్, తంగెళ్ల శ్రీనివాస్, తలాటం, యూపీహెచ్సి హేమలత తదితరులు కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్యాన్సర్ ఈ గర్భాశయంలో అనేక రకాల క్యాన్సర్స్, యూటరస్ రిమూవల్తో పాటు క్యాన్సర్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు గత పార్లమెంట్లో దీని మీద సుధామూర్తి గారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత దీన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ని 90 రోజుల కాలం పాటు 14 నుంచి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల వయసు వచ్చే పిల్లలకి చేస్తున్నారు. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో 45 సంవత్సరాల వరకు చేసే విధంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఖరీదు బయట మార్కెట్లో 4,000 రూపాయలు ఉంటుంది. అలాంటి వ్యాక్సిన్ని ఉచితంగా ప్రభుత్వం సప్లై చేస్తుంది. 0.5 ml యూనిట్ పిల్లలకి అందరికీ కూడా వేయడం జరుగుతుంది. దీని మూలంగా దేశంలో మొట్టమొదట క్యాన్సర్ అంటే ఈ యొక్క యూటరస్ క్యాన్సర్గా ఉండేది. అలాంటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రకరకాల ఇంటెస్టైనల్ క్యాన్సర్